వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో జనరల్గా డిప్రెషన్ పెద్దవాళ్ళలో మనం చూస్తూ ఉంటాము, కానీ చిన్నపిల్లల్లో కూడా డిప్రెషన్ ఉంటూ ఉంది. చిన్నపిల్లల్లో డిప్రెషన్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది, లక్షణాలు ఎలా ఉంటాయి, మరి దాని నుంచి వాళ్ళని బయటపడేయడం ఎలాగా, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ స్వాతి గారు. మేడం నమస్తే అండి. నమస్తే లక్ష్మి గారు. డిప్రెషన్ అంటే మనకి డిప్రెషన్ ఉందనుకోండి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది లక్ష్మి గారు? అంటే యాక్టివ్గా ఉండము, ఏదో మూడ్ ఆఫ్లో ఉంటాము, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము, ముఖ కవళికలు తెలుస్తూ ఉంటాయి ఎక్కువగా కాలము ఇలాగా. కానీ చిన్న పిల్లల్లో డిప్రెషన్, ఇప్పుడు పెద్దవాళ్ళకి డిప్రెషన్ వచ్చిందంటే రకరకాల కారణాలు అయి ఉండొచ్చు. అవును, వాళ్ళకి ఏదో హోప్స్ ఉండొచ్చు, గోల్స్ ఉండొచ్చు, అట్లా ఇట్లా ఇట్లా. కానీ చిన్న పిల్లల్లో డిప్రెషన్ అది ఎందుకు? బాగుందండి ఇలా మాట్లాడుకోవడం. అస్సలు బాగాలేదు. మనం చిన్న పిల్లలు అని అంటే బేసిక్గా ఫ్యామిలీస్లో మనం అందరం ఎలా చూస్తాం తెలుసా? ఒక ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే ఫస్ట్ ఆ ఇంట్లో ఒక బ్రైట్నెస్ వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు పొద్దున్న వెళ్ళిపోతారండి పనికి, ఈవినింగ్ ఎప్పుడో వస్తారు. ఒకప్పుడైతే ఓన్లీ ఫాదర్ వర్క్ చేసేవాళ్ళు, ఇప్పుడు మదర్ ఫాదర్ ఇద్దరు వర్క్ చేయాల్సినటువంటి ఎన్విరాన్మెంట్, కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది, అన్నిటికీ మనీ, అవునా కదా? సో దానికోసం వాళ్ళు పరిగెడుతూ ఉంటారు. సో రకరకాల స్ట్రెస్ ఉంటాయి, ఆఫీస్ స్ట్రెస్ ఉంటుంది. ఒక ఏజ్, ఒకప్పుడైతే హెల్త్ ఇష్యూస్ ఎప్పుడో ఒక 40-50లో వినేవాళ్ళం. ఇప్పుడు చిన్న ఏజ్ల నుంచే 20-30 ఇయర్స్ నుంచే మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉంటాయి, రకరకాల స్ట్రెస్లు ఉంటాయి. కానీ ఇంటికి రాగానే చిన్న పిల్లల్ని చూడగానే అందరూ మర్చిపోతారండి. ఇట్స్ ఏ న్యాచురల్ మెడిసిన్, దానికి కన్సల్టేషన్ ఉండదు, మీరు ఫీజు కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, అన్నీ మర్చిపోతారు బాధలన్నీ. సో అలాంటి పిల్లల గురించి, అంటే మనం చిన్న పిల్లల నుంచి 15 ఇయర్స్ లోపల పిల్లలు కూడా మనకి ఒక ఎనర్జీని ఇస్తారు. పేరెంట్స్లో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుతారు. సో వాళ్ళు చాలా బిజీ చేస్తారు. మా వాడికి ఎంత 13 నెలలే ఇప్పుడు, చాలా బిజీ అయిపోయాను అనిపిస్తుంది. అంటే ఈ పనుల వల్ల కాదు, వాడి వల్ల. అవునా? అంటే ఆ బిజీ ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఇక్కడంటే మీకు వర్క్ అన్నాక ఏ వర్క్ అన్నా స్ట్రెస్ అనిపిస్తుంది. మీ అబ్బాయితో స్ట్రెస్ అనిపిస్తుందా, స్ట్రెస్ బస్టర్ అనిపిస్తుందా? అసలు స్ట్రెస్ ఉండదు. అవునా? సో అలాంటి పిల్లల కోసం మనము డిప్రెషన్ అని మాట్లాడుకుంటుంటే నిజంగా బాగా అనిపించట్లేదు నాకు, కానీ పెరుగుతున్నాయి. ఇప్పుడు 100 మంది పిల్లల్లో 20% ఇప్పుడు ఆల్రెడీ డిప్రెషన్కి గురి అవుతున్నారు. మీరు ఫేమస్ సైకాలజిస్ట్, సైకోథెరపీ, సైకాలజీ హాస్పిటల్స్, సైకియాట్రీ హాస్పిటల్స్, అంటే ఎలాగంటే క్యూ లాగండి, పిల్లల్ని పట్టుకొని పేరెంట్స్ నుంచి ఉంటున్నారు అన్నీ. అంటే ఇప్పుడు పాపం వాళ్ళు కష్టంతో ఏదైతే వెనకేసుకొని ఒక హ్యాపీ లైఫ్ పిల్లలతో గడపాలనుకుంటున్నారు, వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్లో గడుపుతున్నారు. ఏ మూమెంట్లో పిల్లలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, దేనికి ఎలాగ డిప్రెస్డ్ అయిపోతున్నారు, అమ్మో వాళ్ళు నెక్స్ట్ మూమెంట్ వాళ్ళని పక్కకు వదిలితే ఏమైపోతారో, ఏం చేసుకుంటారో అనే భయంతో రోజులు వెళ్తున్నాయి. అలాంటి రోజులు వచ్చేసాయి. ఎందుకు, దీనికి కారణం ఏంటి అనేది చాలా అవసరం. ఉన్న సిచ్యుయేషన్ అయితే సరిచేయాల్సిందే, సరిచేయకపోతే వీళ్ళు 20% ఉంది, రేపు 30%, 40. ఇంట్లో మీకున్న 4 పిల్లల్లో 2 పిల్లలు డిప్రెషన్తో ఉన్నారు అని తెలిస్తే, అంటే వాళ్ళ లైఫ్ ఎలాగో చెప్పలేని పరిస్థితిలో ఉంది. మరి మనం మిగిలిన వాళ్ళ ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలరా ఫ్యామిలీతో? కుదురుతుందా? లేదు కదా. సో అలాంటి పరిస్థితి దీనికి ఎందుకు వస్తుంది అంటే, ఎక్కువగా జెనెటిక్ కారణాలు చాలా ఉంటాయి. జెనెటికల్గా వాళ్ళ తాతల నుంచి కూడా ఎవరైనా డిప్రెషన్స్ పేషెంట్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది ఎక్కువగా. సెకండ్ థింగ్, ఎమోషనల్ ట్రామాస్. చిన్న పుట్టిన ఏజ్ నుంచి మనం అనుకుంటాము 10 ఏళ్ళు వస్తేనే వీళ్ళకి అన్నీ అర్థమవుతుంది, అన్నీ అబద్ధం అండి. ఇప్పుడు పుట్టిన బేబీని క్యాచ్ మై హ్యాండ్ అని మీరు ఇస్తే మీ ఫింగర్ని పట్టుకుంటున్నారా లేదా? అంటే వాళ్ళకి అర్థం అవుతుంది, అక్కడ నాకు సపోర్టివ్ ఇస్తున్నారు, నన్ను హోల్డ్ చేయమంటున్నారు, అంటే ఆ ఎమోషన్ బేబీకి అర్థం అవుతుంది కదా. సో చిన్న ఏజ్ నుంచి ఎమోషనల్ ట్రామాస్ పిల్లల మైండ్కి వెళ్ళిన, వాళ్ళు అబ్జర్వ్ చేసిన ఇంటి వాతావరణంలో వాళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలామంది గోల్స్ పెట్టుకుంటారు, నేను ఈ టైంకి ఇది చేసేయాలి, ఫలానా టైంకి ఇది అయిపోవాలి, నేను ఇది అచీవ్ చేసేయాలి, ఏదో అయిపోవాలి అనుకున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు అనుకున్న ప్లానింగ్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, వాళ్ళల్లో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్ ఉండొచ్చు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉండొచ్చు, పేరెంట్స్ అండ్ కిడ్స్, వీళ్ళ మధ్యన కూడా ఏదన్నా ఎమోషనల్ ట్రామాస్, ఎమోషనల్ డిస్టర్బెన్స్,
రిలేషన్లో ఉండేటటువంటి ఇంపేరబిలిటీ, అర్థం చేసుకోకపోవడం, నమ్మకం లేకపోవడం, ఇలాంటి విషయాల్లో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అలాగే ఇవన్నీ కూడా మనకి డిప్రెషన్కి కారణమైనప్పుడు ఫలానా వాళ్ళలో డిప్రెషన్ ఉంది అని తెలుసుకోవాలి అని అనుకుంటే నిన్నటి వరకు చాలా బాగా ఉండుంటారండి. కిడ్స్ ఉండనివ్వండి, పెద్దవాళ్ళు అయ్యి ఉండనివ్వండి, ఎవరైనా సరే నిన్నటి వరకు బాగా ఉంటారు. సడన్గా వాళ్ళలో పర్సిస్టెంట్ అంటే ఎక్కువ రోజులు సాడ్గా ఉంటారు. దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, చదివే పిల్లలకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు, పని చేసే వాళ్ళకి పని చేయాలనిపించదు, హ్యాపీగా ఎవరితో మాట్లాడరు, ఎక్కడ ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు, ఎక్కడో లోన్లీగా చీకట్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, తెలవకుండా రోజులో 4-5 సార్లు గంటలు ఏడుస్తూ ఉంటారు, ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తారు, లేకపోతే అతిగా తింటూ ఉంటారు, అతిగా మాట్లాడుతూ ఉంటారు, అతిగా కోపం చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఎక్కువ రోజులు 3 వారాలు 4 వారాల కన్నా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా ఇట్స్ ఎ రెడ్ సిగ్నల్ వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు అని. సో ఇవి గమనించుకోండి, మనలో ఉన్నాయా, మనతో ఉన్న వాళ్ళలో ఉన్నాయా. సో ఇలాగ ఉన్నప్పుడే మనం ఫస్ట్ స్టెప్ తీసుకోవాలండి. తీసుకోకపోతే ఆ తర్వాత మనకి సొల్యూషన్ ఎప్పుడు వస్తుందని చెప్పలేము. కొంతమందికి 1 మంత్లో రావచ్చు, కొంతమంది లైఫ్ లాంగ్ ఉండొచ్చు. లైఫ్ లాంగ్ డిప్రెషన్లో ఉంటూ మెడిసిన్స్ వాడుతున్నటువంటి కేసులు చాలా చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్తాను, మనం పిల్లల్లో డిప్రెషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పిల్లల్లో డిప్రెషన్ ఎందుకు వస్తుంది అని అంటే, మనము యాక్చువల్గా ఇలాగ మనం మాట్లాడితే చాలామంది పేరెంట్స్కి బాధ కలుగుతుంది. ఎందుకు అంటే పేరెంట్స్ ఒక ఆలోచన ఎలాగ ఉంటుంది అంటే, ఆ పేరెంట్స్ పెరిగిన కొన్ని వాతావరణాలు ఉంటాయి, వీళ్ళు దాన్ని ఒక డిక్షనరీగా రాసేసుకుంటారు. నా లైఫ్ ఇలాగ ఉండింది, నేను ఇలాగ అనుభవించాను, నేను ఇది సాధించలేకపోయాను, సో అందుకని నేను నాది అవ్వకపోతే అవ్వకపోయింది, నేను ఇప్పుడు అన్ని రకాలుగా నేను ఎందుకు స్ట్రాంగ్గా ఉండాలంటే నా పిల్లల లైఫ్ని నేను మార్చాలి అని అనుకుంటాను. దాంట్లో తప్పు లేదు. పేరెంట్స్గా మనం పిల్లలకి మంచి కోరుకోవడము, మంచిగా ఆలోచించడం, ప్రొటెక్టివ్గా ఉండడంలో తప్పు లేదు. కానీ అదే మంచి, అదే ప్రొటెక్టివ్నెస్, అదే కేరింగ్ అంటే పిల్లల డ్రీమ్ని మర్చిపోయి మన డ్రీమ్ పిల్లలను చూస్తాం చూడండి, అప్పుడు డిప్రెషన్ మొదలవుతుంది 100%. ఇప్పుడు పిల్లలకి కూడా వాళ్ళ ఇంట్రెస్ట్లు, ఇష్టాలు ఉంటాయండి. కానీ ఇప్పుడు సొసైటీ ఎలాగుంది చెప్పండి. ఇప్పుడు మనం గమనిస్తే పిల్లల విషయంలో ఫేమస్ ఏంటి అని అంటే, మీకు ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రతి పేరెంట్కి కూడా ఉంటుంది, నా పిల్లలు డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, కలెక్టర్లు అయిపోవాలి, లేదా ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోవాలి అని వీళ్ళ డ్రీమ్ ఉంటుంది. అది వాళ్ళ డ్రీమ్ ఏది ఉంది అనేది మనము అర్థం చేసుకోము. అదే వాళ్ళకి పియర్ ప్రెషర్గా మారిపోతుంది. ప్రెషర్ ట్రిగర్ చేస్తుంది వాళ్ళలో. మనం పిల్లలు ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మేబీ చూడండి 5th 6th క్లాస్ వరకు ఏదో చదువుతారు, ఓకే, అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడే వాళ్ళ డ్రీమ్స్. నాకు డాన్సర్ అవ్వాలని ఉంది కొంతమంది అంటారు, కొంతమంది నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది అంటారు, కొంతమంది లేకపోతే నేను సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే నేను మంచి సింగర్ అవ్వాలి, లేకపోతే నేను మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, ఇలాగా వాళ్ళదైన డ్రీమ్స్ ఉంటాయి. అప్పుడు మనం అవన్నీ వినము. అదంతా నాకు తెలియదు, నువ్వు ఇలా చదవాలి, చూడు మన చుట్టాల పిల్లలు ఎలా చదివారు, మన పక్కన వాళ్ళ పిల్లలు ఎలా చదివారని కంపారిజన్స్ చేస్తారు. వీళ్ళకి తెలవకుండానే ఆ పిల్లల మానసిక స్థితి పాడవడానికి పేరెంట్స్ ఎక్కడో అక్కడ మనం కారణం అవుతున్నాం. నిజంగా అందరూ ఇంజనీర్సే సంథింగ్ గ్రేట్ అంటే ఇవాళ వరల్డ్ ఇలా ఉండదు. మీడియాలో ఉన్నారు, మీరు దీంట్లో ఒక మంచి పేరుని సాధించగలిగారంటే ఇది మీ ఇంట్రెస్ట్తో. ఈజ్ ఇట్ గివింగ్ యూ హ్యాపీనెస్ ఆర్ నాట్? మేబీ మీరు 1 lakh 2 lakhs అర్న్ చేస్తున్నారు, ఇంజనీర్ కూడా అదే అర్న్ చేస్తున్నాడు, ఇంకెక్కువ ఇంజనీర్ ఎక్కువ, అలాగే ఎలా ఇంకెక్కువే అర్న్ చేస్తున్నారు కదా. అంటే మీరు ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకన్నా ఇవాళ అదే ఇంజనీర్లు కొన్ని వేల మంది వాళ్ళకున్న సమస్యల్ని మీరు రిలీజ్ చేసే వీడియోస్ని చూస్తూ వాళ్ళ సొల్యూషన్ని వెతుక్కుంటున్నారు. అంటే ఏ ప్రొఫెషన్ కూడా తక్కువ కాదండి, ఏది కాదు. సో మనం పేరెంట్సే ఎక్కడో మారాలండి. మనం పేరెంట్స్ ఎలాగ ఆలోచించాలంటే, ఫస్ట్ మన పిల్లల మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందో వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి.
నేను మీకు ఒక సక్సెస్ స్టోరీ కూడా నేను విన్నానండి, డైరెక్ట్గా కలిసిన ఫ్యామిలీ నేను చెప్తాను. వాళ్ళ పిల్లలు నిజంగా ఒక బాబు వరల్డ్‌లోని టాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించిన కాలేజీల్లో టాపర్ ఉన్నాడు. ఒక అబ్బాయి కూడా రీసెంట్గా మన ఐఐటీలో వచ్చింది అబ్బాయికి కూడా. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అంటే వేరే పేరెంట్స్కి వాళ్ళకి నేను కొన్ని గమనించేదాన్ని. ఎప్పుడూ నవ్వుతూ ఫ్రెండ్లీగా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూ, నాన్న నీకు ఏది కావాలి, ఓకే, ఈ ఈ విషయం ఇది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. వాళ్ళు ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు ఆ పేరెంట్స్ విని, ఓకే నువ్వు చెప్పిన దానికి ఇది ఇది ఉంది, టేక్ యువర్ ఓన్ డిసిషన్, నాట్ ఆర్ డిసిషన్, టేక్ యువర్ ఓన్ డిసిషన్ అన్న ఒక ఫ్యామిలీని నేను చూశాను. వాళ్ళకి నచ్చినవి కూడా వీళ్ళు నేర్పారు. ఒక బాబుకి గిటార్ ఇష్టం, ఒక బాబుకి హార్స్ రైడింగ్ ఇష్టం, వాళ్ళ ఇష్టం ఉన్నదాన్ని నేర్పించారు. క్రికెట్ కూడా ఇష్టం ఒక బాబుకి, ఆ పెద్ద బాబుకి హార్స్ రైడింగ్ క్రికెట్ కూడా ఇష్టం ఉంటే పేరెంట్స్ కన్సర్న్ తీసుకుని వాళ్ళ చదువుతో పాటు ఇది ఇవ్వడం ద్వారా దే అచీవ్డ్ సంథింగ్ గ్రేట్. నేను వాళ్ళని పిల్లలతో జస్ట్ కమ్యూనికేట్ చేసినప్పుడు నేను అడిగినప్పుడు హౌ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్ అని అడిగినప్పుడు పిల్లలు చెప్పారు, ఆంటీ అమ్మ వాళ్ళు ఎప్పుడు మాకున్న డ్రీమ్స్కి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు, జస్ట్ వీ ట్రైడ్ దేర్ డ్రీమ్స్, వీఆర్ ఏబుల్ టు అచీవ్ ఇట్ అని. చాలా బాగా అనిపించింది. ఆ బ్యాలెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఇద్దరి డ్రీమ్స్ని కోపప్ చేసేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటి ఒక అవకాశం పేరెంట్స్లోనే ఉంటుందండి. అది చాలా ముఖ్యం. మీకు ఇంకొక కేస్ చెప్తాను. పేరెంట్స్ చాలా కష్టపడి ఆ అబ్బాయికి సివిల్స్కి ప్రిపేర్ చేశారు. చాలా ఎఫర్ట్ పెట్టాడండి అబ్బాయి. ఎఫర్ట్ పెట్టి సివిల్స్కి తను అటెంప్ట్ చేయడం జరిగింది. అబ్బాయి ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయిన అబ్బాయి అంటే పాపం హీ హాజ్ గివెన్ 100%. వాళ్ళ తల్లిదండ్రుల కష్టము అన్ని బాధ చూసి తనకు అనిపించింది తన బెస్ట్ ఇవ్వగలిగాడు. ఇచ్చిన తర్వాత ఫెయిల్ అయిన తర్వాత అబ్బాయి ఇంటికి వచ్చినప్పుడు మా కర్మరా, ఏ జన్మలో పాపం చేసుకున్నామో, మా డ్రీమ్స్ అన్నీ వదులుకొని నీ కోసమే రూపాయి దాచి నిన్ను ఇంత కష్టపడి నిన్ను ముందుకు తీసుకెళ్తే నువ్వు మాకు ఇచ్చేది ఇదేనా? నీ గురించి ఆల్రెడీ చుట్టాలు అందరిలో నువ్వు ఫేమస్ అయిపోయావు. ఈ వే కమ్యూనికేట్ చేసే పేరెంట్స్ కూడా ఉంటారు, అందరూ ఉండరు అలాగా. అంటే వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో, ఆలోచించి చేస్తారో ఆ పేరెంట్స్ కూడా ఎంతో అప్ అండ్ డౌన్ చేసి ఉంటారు కదా, ఎన్నో వాళ్ళు కూడా చేయలేని అవకాశాలు ఉంటాయి కదా. సో ఏదో ఒక కారణాల వల్ల వాళ్ళు కూడా అలా బిహేవ్ చేస్తారు. ఇక్కడ మనం ఓన్లీ బిహేవియర్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక బిహేవియర్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అని. సో ఆ అబ్బాయి కమిట్ చేసేసుకున్నాడు. మీరు అలాంటి పిల్లలు షేర్ చేసుకుంటారండి అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు. అలాంటి టైంలో మనము కాపాడుకోలేకపోతే డిప్రెషన్లో కన్నా వెళ్ళిపోతారు, ఇలాగన్నా వెళ్ళిపోతారు. నేను మా చిన్నప్పుడు నా కళ్ళారా చూసి జరిగిన ఒక సిచ్యుయేషనే చెప్తానండి మీకు. మా ఇంటి ఎదురుగుండానే ఉండేవాళ్ళు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి చదువుకోవడానికి వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో హయ్యర్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కాలేజెస్ అవి లేక వాళ్ళ ఊర్లో వాళ్ళు బాగా కోటీశ్వర్లు, రిచ్ వాళ్ళు. ఏంటంటే ఆ ఊర్లో ఒక పెద్దవాళ్ళు ఒక చాలా గుర్తింపు ఉంది. ఉంటే ఆ అబ్బాయికి స్టడీస్ ఇష్టం లేదు. ఆ అబ్బాయి వేరే ఏదన్నా నేర్చుకుందామంటే ఇలా మొత్తం కజిన్స్ అందరూ కూర్చుని వాడిని మోటివేట్, అలా కాదు నాన్న, మన ఊర్లో ఒక డాక్టర్ కావాలి, అలాంటిది నువ్వు మన ఇంటి నుంచి అవ్వాలి, నువ్వే డాక్టర్ అవ్వాలి, నువ్వు ఎలాగన్నా చేయగలవు అని ఫోర్స్ చేసి అబ్బాయిని ఎలాగ పడితే ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి పంపించారు. మా ఇంటి ఎదురుగుండానే, నేను అప్పుడు 6th or 7th ఉండేదాన్ని. మా చిన్న తమ్ముడితో ఆడుకోవడానికి వచ్చేవాడు అబ్బాయి. అయితే అబ్బాయి ఇంటర్ వరకు అక్కడే చదువుకుంటూ ఉన్నాడు. ఆ ఇంటర్లో ఉన్నప్పుడు అబ్బాయి ఒకరోజు మా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి చూడండి, ఇలాంటివి మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఒక వేకప్ కాల్గా మారాలి, వాళ్ళకి సపోర్ట్గా మారాలి. ఇలాంటి సిచ్యుయేషన్స్ చాలామందికి జరుగుంటాయి. అట్లీస్ట్ ఇక్కడి నుంచి అన్నా మనం కొంచెము ఇవన్నీ గమనించుకోవాలి అనే ఒక ఆలోచన, ఒక చిన్న మెసేజ్ ఇవ్వాలనిపించింది. సో అబ్బాయి మా తమ్ముడి దగ్గరికి వచ్చి, ఒరే నేను చదవలేకపోతున్నాను, నేను ప్రయత్నిస్తున్నాను, నేను ఎంత కూర్చుని చదువుదామన్నా అది నాకు తలలోకి వెళ్ళట్లేదు, నేను కూర్చుని చదవడం కూడా మా అమ్మ నాన్న అందరూ గుర్తొస్తున్నారు, వాళ్ళు నన్ను పంపించే విధానం గుర్తొస్తుంది, రేపు నేను సాధించలేకపోతే ఆ ఫెయిల్యూర్ అయ్యి నేను తల ఎత్తుకుని మా ఊరు వెళ్ళలేనురా, నీకు ఒక విషయం చెప్పాలరా, దీని నుంచి నేను బయటపడడానికి వాళ్ళు ఎవరికి తెలవకుండా డ్రింక్స్ కూడా స్టార్ట్ చేశాను, నాకేం చేయాలో అర్థం కావట్లేదురా అని మా చిన్న తమ్ముడి దగ్గరే షేర్ చేశాడంట.
చేస్తే మా చిన్న తమ్ముడు చెప్పాడంటే, ఒరే నీ ఆలోచన ఇలా పెట్టుకోవద్దు, నువ్వు ఇలాంటి వాటికి వెళ్ళొద్దు, బెంగపడకు, ఏమైనా సపోర్ట్ కావాలి. వీడు బాగా చదువుకునేవాడు. నేను సపోర్ట్ చేస్తాను, ఇవన్నీ మనసుకి పెట్టుకోకు, అవసరమైతే నువ్వు అంకుల్ని కూర్చోబెట్టి నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పు, అన్ని దారులు వస్తాయిరా, లేదంటే ఏదైనా కోచింగ్ తీసుకుంది కానీ కౌన్సిలింగ్ తీసుకుంది కానీ నేను కూడా కావాలంటే సపోర్ట్గా వచ్చి నేను మీ పేరెంట్స్తో మాట్లాడతాను అని చెప్పాడంట. ఆ 2-3 డేస్ వాడు డల్గా ఉన్న, వీడికి అయినంత వీడితో పాటు ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ పాపం పాజిటివ్గానే చెప్పారు. ఇది జరిగిన 1 వీక్కి అబ్బాయి నాకు అప్పుడే చూడండి మెడిసిన్స్ గురించి నేను కూడా అప్పుడంతా ఏంటది, ఏం తీసుకున్నాడు, ఏం జరిగిందని మెటాసిడ్ అనే ఒక మెడిసిన్ తీసుకొని అబ్బాయి కమిట్ చేసుకున్నాడు, చనిపోయాడు పాయిజన్ తీసుకొని. వాళ్ళ ఫ్యామిలీ అంతా రప్చర్. వాళ్ళు నిజంగానే చాలా మంచి ఫ్యామిలీ అండి, ఎంతో ఆదర్శంగా ఉండేవాళ్ళు, లేని వాళ్ళ పిల్లల్ని ఎంతోమందిని చదివించిన ఫ్యామిలీ వాళ్ళది. అంటే నేబర్స్ కాబట్టి అవన్నీ అబ్జర్వ్ చేస్తాం కదా, చాలా మంచి వాళ్ళు, చాలా స్పిరిచువల్ ఉండేవాళ్ళు. ఇంకా అబ్బాయి చనిపోయిన తర్వాత ఫ్యామిలీ కొలాప్స్ అయిపోయారండి. ఆ అబ్బాయి పాయిజన్ తీసుకుని ఇంకా చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మేమందరం వెళ్ళాం, నేను కూడా వెళ్ళి హాస్పిటల్లో అబ్బాయి పరిస్థితి చూశాను. ఆ అబ్బాయి అప్పుడు ఆ మూమెంట్లో చనిపోయాడు, కానీ నేను నన్ను స్వాతి అక్క అని పిలిచేవాడు. ఆ అబ్బాయి చెప్పాడు, అక్క నేను బాగా అయిపోవాలి, నేను బాగా అవుతానా, నేను బ్రతుకుతానా, అంటే అలాంటి సిచ్యుయేషన్ నేను ఆ ఏజ్లో చూశాను. ఆ స్కూల్ పిల్లలందరినీ పిలిచి ఆ అబ్బాయిని పోస్ట్ మార్టంని చూపించారు. ఎందుకు పిలిచారు అంటే, ఇలాంటి తప్పు మీరు ఎవరూ చేయకండి, ఎంత భయంకరమైన అబ్బాయి చనిపోయిన రోజు మర్చిపోతామండి, వారం రోజులకో 10 రోజులకో ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు మర్చిపోతారు, కానీ పేరెంట్స్కి ఫ్యామిలీకి ఎంత పెయిన్ అండి. ఆ టైంలో ఆ అబ్బాయిని కనుక తెలుసుకొని హ్యాండిల్ చేయగలిగి ఉండుంటే, అబ్బాయి షేర్ చేసుకోలేకపోయాడు, ఫ్యామిలీ మెంబర్స్ తెలుసుకోలేకపోయారు. అందుకనే అబ్జర్వేషన్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో అబ్బాయి డిప్రెషన్కి గురి అయ్యాడు. అక్కడ కనుక ఇంకొంచెం ఏదన్నా అబ్బాయిని కాపాడుకొని ఉండున్నా, ఒక్కొక్కసారి నేను మా తమ్ముడు అనుకుంటూ ఉంటాం, అరే మనమన్నా వెళ్ళి అంకుల్తో చెప్పుండుంటే. అబ్బాయి ఇష్టపడలేదు ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం, మా తమ్ముడి దగ్గర వద్దురా నువ్వేం చెప్పొద్దు అనే పరిస్థితికి వీడు వెళ్ళలేదు. కానీ ఎల్లుండుంటే అబ్బాయి బతికేవాడేమో. అట్లీస్ట్ ఇలాగా తెలవని సిచ్యుయేషన్స్ ఎన్నో జరుగుతాయి. సో డిప్రెషన్లో తెలవకుండా కమిట్ చేసేసుకుంటున్నారు. సో వీటికి మందు ఒకటే, ఫ్యామిలీ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. పిల్లలకి కొంచెం మైండ్ నుంచి స్ట్రాంగ్గా ఉండేటటువంటి విషయాల్లో హాలిడేస్ ఉన్నప్పుడు అలాంటి వాటిలో చేర్పించాలి. ఎంత ఖర్చు పెడతారండి. మా పిల్లోడికి పలానా కార్ ఇష్టమని కారు కొనిపించే పేరెంట్స్ ఉన్నారు, లెక్కలు చూడకుండా. పలానా హోటల్కి వెళ్ళి తినిపించాలి, వాడికి ఇష్టం అంటే ఆ డబ్బులు స్పెండ్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాడికి పలానాది ఇష్టము అంటే దానికి ఎంత నరకమైన అనుభవించి దాన్ని వాళ్ళకి తెచ్చిచ్చే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. వాటికి పెట్టే బదులు అట్లీస్ట్ వాళ్ళకి హాలిడేస్ ఉన్న టైంలో వాళ్ళని మైండ్ని స్ట్రెంగ్త్ చేసేది, వాళ్ళు పాజిటివ్గా ఆలోచించేటటువంటి ప్రోగ్రామ్స్ సెషన్స్లో పిల్లల్ని పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి మనం చాలా వరకు అవ్వకుండా చూసుకోగలుగుతాం. సో డిప్రెషన్ ఈజ్ వెరీ డేంజరస్. మనం తెలుసుకొని దానికి కావాల్సినటువంటి థెరపీస్ ఉంటాయి, ఆ థెరపీ సెషన్స్కి, కౌన్సిలింగ్ సెషన్స్కి వాటికి తీసుకెళ్ళడం ద్వారా మన పిల్లలు మనం కాపాడుకోగలుగుతాం. ఈ డిప్రెషన్ అనేటటువంటి మహమ్మారి నుంచి మనం బయటకు తీసుకురావగలం. కరోనా కన్నా డేంజర్ అండి. కరోనా రోగంలాగా వచ్చి కొన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ తర్వాత మనుషులు కొంతమంది చనిపోతున్నారేమో, కానీ డిప్రెషన్ వచ్చిన వాళ్ళలో 99% కేసెస్ లైఫ్కి థ్రెటనింగ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. సో ఇది కొంచెం ఆలోచించాలి. అవును, చక్కగా చెప్పారు స్వాతి గారు. డిప్రెషన్ పెద్దవాళ్ళలో చూస్తుంటాము, కానీ చిన్నపిల్లల్లో వస్తుందంటే నిజంగా మాట్లాడుకోవడానికే బాధాకరంగా అనిపిస్తుంది. సో మనం ప్రెషర్ చేయకూడదు వాళ్ళని, అసలు ప్రెషర్స్ ఎలాంటివి పెట్టకూడదు. అంతేకాదు చదువే కాదు ఇంకా చాలా ఉన్నాయి. సో దేంట్లో వాళ్ళు బెస్ట్ అనిపిస్తే అటువైపు వెళ్ళనిస్తే మంచిది. చక్కగా చెప్పారండి. అందరూ కూడా పేరెంట్స్ ఆలోచించాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ లక్ష్మి గారు.